దక్షకిచ్చిన మాట కేవలం ఒక మాటగానే నిలబడకూడదు, అది నిజం చెయ్యాలి. ఛీ, నీ బుద్ధేంటో ఇప్పుడు తెలిసిందే నాకు. చూస్తుంటే భూమి మనసులో విషాన్ని నింపింది నువ్వేనని నాకిప్పుడు అనిపిస్తుంది. రుద్రాని ఇంటికొస్తుంది కదా, రాని అన్ని విషయాలు తనతోనే మాట్లాడతాను. నువ్వేమనుకుంటున్నావో తనకి చెప్తాను, అప్పుడేం చేయాలో తనే చేస్తుంది. అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ, అంత పని చెయ్యొద్దమ్మమ్మ ప్లీజ్. మమ్మీకి ఈ విషయం తెలిసిందంటే నన్ను చంపేస్తుంది. భూమిని నేనేమనలేదు, అసలు భూమికి నేనేమీ చెప్పలేదు. భూమి ఇక్కడున్నంత వరకు నేనెప్పుడు తప్పుగా మాట్లాడలేదమ్మమ్మ. బావకి భూమికి పెళ్లి జరగాలని నేను కోరుకున్నాను. కానీ భూమి అలా వెళ్ళిపోయాక బావ మీద ఆశ పెంచుకున్నాను తప్ప ఇంకేం లేదమ్మమ్మ. అయినా అంత మంచి మనిషిని ఏ ఆడపిల్లైనా కాదనుకుంటుందా? బావ లాంటి ఉత్తముడు జీవితంలోకి రాకూడదని ఏ ఆడపిల్లైనా ఆలోచిస్తుందా చెప్పు? భూమి తెలివి తక్కువది కాబట్టి అలా ఆలోచించింది. ఇక ఎప్పటికీ భూమి ఇక్కడికి రాదు కదా. భూమికి ఇష్టం లేని పెళ్లి నేను ఎప్పటికీ చేసుకోనని బావ కూడా చెప్పేశాడు. కాబట్టే బావని నేను ఇష్టపడ్డాను. అదే తప్పైతే నన్ను క్షమించమ్మమ్మ, నీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి మమ్మీకి మాత్రమే ఈ విషయం చెప్పొద్దు, నన్ను చంపేస్తుందమ్మమ్మ, చెప్పొద్దు. నేను కూడా భూమిలాగా నీ మనవరాలనే కదా, నా మీద ప్రేమ లేదా నీకు? ప్లీజ్ మమ్మీకి మాత్రం చెప్పొద్దమ్మమ్మా. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. బాగా గుర్తు పెట్టుకో. ఇంకొకసారి భార్గవ్ విషయంలో ఇలాగే ఆలోచిస్తే నీ సంగతి చెప్తాను. అస్సలు నా టైం బాగాలేనట్టుంది. ప్రతి ఒక్కరికి దొరికిపోతున్నాను, అందరి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. నన్ను మీరు ఇంత బాధ పెడతారా? నేను బావని ఇష్టపడితే నన్ను ఇన్ని మాటలు అంటున్నారా? మా పెళ్లి జరిగాక అప్పుడు మీ అందరి సంగతి తెలుస్తాను. అసలు ఎవరు నువ్వు? కల్లో కనిపిస్తావు, కళ్ళ ముందు మాత్రం కనిపించు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉన్నావు. నువ్వెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేదు. ఎప్పుడు నా కంటికి కనిపిస్తావు? బాగుంది బ్రదరు. మళ్ళీ నీ ఊహాసుందర ఫోటో గీసుకున్నావా? అంటే మళ్ళీ దాన్ని నీ కల్లోకి వచ్చిందా? అవునరా, చాలా రోజుల తర్వాత నిన్న తను నా కల్లోకి వచ్చింది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది, కానీ అదేంటో నాకు అర్థం కావడం లేదు. అమ్మాయిలు అంతే బ్రో, అబ్బాయిలకి అస్సలు అర్థం కారు. అంతెందుకు, నీ కల్లోకి వచ్చిన అమ్మాయినే తీసుకో, నిన్ను కన్ఫ్యూజ్ చేస్తుందే తప్ప క్లారిటీ ఏదన్నా చెప్తుందా? దట్ ఈస్ లేడీస్. సూర్యుడి చుట్టూ తిరిగే భూమిలాగా వాళ్ళ చుట్టూ మనల్ని తిప్పుకుంటారు. అబ్బాయిలో జనరల్గా మనం ఏమనుకుంటాం, మనం చూడగానే నవ్విందనుకో వెంటనే పడిపోయింది అనుకుంటాం, ఓ హాయ్ అందనుకో అంతే హగ్గిచ్చేస్తుంది అనుకుంటాం. అలాగే బండి మీద కూర్చోగానే భవిష్యత్ అంతా తనతోనే ఊహించుకుంటాం. అంతలా మనం వాళ్ళ గురించి ఆలోచిస్తే లాస్ట్ మినిట్లో వాళ్ళు హ్యాండ్ ఇచ్చి ఇంకోటి చేయబట్టుకొని సారీ చెప్తారు. ఇంకొంతమంది మరో అడుగు ముందుకేసి, అన్నయ్య ఈ సంవత్సరం రాఖీ కట్టించుకోవడానికి ఎవరూ లేరు, నీ కట్నా అని అడుగుతారు. అంతే, ఈ నాళ్ళ ప్రేమ గుండెలో బ్లో అవుట్లా బద్దలవుతుంది. తనతో ఏమీ చెప్పలేక, తను లేకుండా బ్రతకలేక నానా ఇబ్బందులు పడుతూ మందుకు బానిసై దేవదాసులమై రోడ్డు మీద పడతాం. ఇంటి పరువు వీధిలో పడుతుంది. రే అభి, చూడు, నేను నీలా కనిపించిన ప్రతి అమ్మాయి వెంట పడలేదు. నా ఊహల్లో వచ్చిన అమ్మాయి గురించి మాత్రమే తెలుసుకోవాలి అనుకుంటున్నాను. దీన్ని నీకు ప్రేమ అని ఎప్పుడైనా చెప్పానా? ఆహా, అది ప్రేమ కాదు, కేవలం అభిమానం మాత్రమే, ఆరాధన మాత్రమే. తను కనిపించాక ఒక మంచి స్నేహితురాలుగా ఉంటుందని నువ్వు మళ్ళీ చెప్పకరా బాబు. కానీ నేను చెప్తుంది ఏంటంటే, ఒక ఆడపిల్ల కల్లో కనిపించే నిన్ను ముప్పతిప్పలు పెడుతుందంటే నిజంగా దాన్ని కళ్ళ ముందు కనిపిస్తే ఇంకెంత ఇబ్బంది పెడుతుందో ఆలోచించుకోమని చెప్తున్నా. బ్రో, ఆడవాళ్ళు బ్రో అనుకున్నంత ఈజీగా అర్థం కారు. అనుభవంతో చెప్తున్నాను, అర్థం చేసుకో.
ఏదో ప్రేమలో బాగా దెబ్బతిన్నవాళ్ళలాగా వేదాంతిలాగా మాట్లాడుతున్నావు. నాకు తెలియకుండా ఏదైనా ప్రేమాయణం నడిపి ఫెయిల్ అయ్యావా? ఈ మధ్య నీ ప్రవర్తన కూడా నాకేదో తేడాగా అనిపిస్తుంది. చెప్పు. ఈడు పసిగట్టేశాడు. వెంటనే టాపిక్ మార్చకపోతే నన్ను బుక్ చేస్తాడు. అడిగేది నిన్నే చెప్పు. ఇందులో చెప్పడానికి ఏముంది? ఎన్ని సినిమాలు చూడలేదు. హీరో వెంట పడుతూనే ఉంటాడు, హీరోయిన్ దూరంగా వెళ్ళిపోతూనే ఉంటుంది, కానీ వదలకుండా హీరో అలా ప్రేమిస్తూనే ఉంటాడు. చివరికి హీరోయిన్ మనసు మారితే ఐ లవ్ యూ అంటుంది. అదే మనసు మారలేదనుకో, జస్ట్ యు ఆర్ మై బ్రదర్ అని చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో వీడి పని పిచ్చి వాళ్ళ మారిపోయి ప్రేమ లేదని ప్రేమించరాదని అని పాట పాడుకుంటూ ఉంటాడు. ఎన్ని కథలు చూసినా ఈ కథ హైలైట్ అవుతుంది బ్రదర్. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ప్రేమ అనేది వన్ సైడ్ మాత్రమే ఉంటుంది, అది 2 సైడ్స్ ఉండదు. అది నాకు అర్థమైంది కాబట్టి నీకు ఇంత క్లారిటీగా చెప్పాను. ఇంకా నీకు అర్థం కాలేదనుకో, నీ ఊహను ఊహించుకో. నన్ను మాత్రం ఎలాంటి ప్రశ్న లేకు. వీడేంటో వీడికే అర్థం కాదు. వీడు చెప్పేది నాకేం అర్థం అవుతుంది? చాలా రోజుల తర్వాత నా కల్లోకి వచ్చావు. తొందరలోనే నువ్వు కనిపిస్తావని నాకు అనిపిస్తోంది. దక్ష, అసలు నువ్వు ఇంతమందిని ఎలా అభిమానించేదానివి, అందరినీ ఎలా అర్థం చేసుకునేదానివి, మనుషుల్ని చూడగానే వీళ్ల బుద్ధి ఇది అని ఎలా అంచనా వేసేదానివో నాకైతే అర్థం కావడం లేదు. ఏంటి రుద్రాణి, ఏంటో దక్షను అడుగుతున్నా? అవునమ్మా, మన దక్ష చాలా గొప్పది. ఎందుకంటే మనుషులేంటో, వాళ్ల మనసులో ఏముందో చూడగానే అర్థం చేసుకునేది. అందుకే తనున్నప్పుడు ఇంట్లో ఎక్కడా ఏ సమస్య వచ్చేది కాదు. కాని ఇప్పుడు చూడు, మనందరం మంచివాళ్లమే అనుకున్నాం, అందరినీ నమ్ముతున్నాం. కానీ నమ్మిన వాళ్లే మనకి నమ్మక ద్రోహం చేస్తున్నారు. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఎవరి బుద్ధేంటో అంచనా వేయలేకపోతున్నావు. బయటికందరూ బాగానే కనబడుతున్నారు, కానీ మనసులో మరోలా ఆలోచిస్తున్నారు. చూసే చూపులోనూ, మాట్లాడే మాటలోనూ, చివరికి నవ్వే నవ్వులో కూడా అంతా మాయే కనబడుతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడమే కష్టంగా ఉంది. ఏంటమ్మా, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? ప్రతి ఒక్కరి గురించి. మన అనుకున్న వాళ్లే మనకి ఊహించని షాకులు ఇస్తున్నారు. తెలుసుకునేసరికి గుండాగినంత పని అవుతుంది. నేనంటే జానకి విషయంలో అంత కోపంగా ఉన్నాను, మరి నువ్వెవరి గురించి ఇలా మాట్లాడుతున్నావు? జానకి నీ దగ్గర కూడా ఏదైనా మాట్లాడిందా? ఇంత చేశాక ఆ జానకి మొహం ఎవరు చూస్తారు? తనతో ఎవరు మాట్లాడతారు? నేనైతే ఏం మాట్లాడలేదు. నమ్మి ఇంటికి తీసుకొచ్చాను. నట్టింట్లో తనకెంతో గౌరవం ఇచ్చాను. నువ్వు ఆ రోజు వద్దు అన్నా నీ మాట వినకుండా తనిక్కడుండాలని నేనే చెప్పాను. కానీ తర్వాత అర్థమైంది నేను చేసిన పొరపాటేంటో. నిజమేనమ్మా, అయినా సంబంధం లేనొక ఆ అమ్మాయి ఈ కుటుంబం మీద ఇంత పగను పెంచుకుందని నేను కూడా ఊహించలేకపోయాను. కాని ఒక్కటి, ఆ జానకిని అంత తేలిగ్గా వదలను. తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరైనా సరే శిక్ష అనుభవించి తీరవలసిందే. అందులో ఎలాంటి సందేహం లేదు. నీ మాట 100% నిజం.
మనసులో తప్పుడు ఆలోచన వచ్చిన వాళ్లకు కూడా శిక్ష అనుభవించాల్సిందే. అందులో ఎలాంటి సందేహమూ లేదు. అత్తయ్య, అనవసరంగా ఎందుకు మీ మనసు పాడు చేసుకుంటారు? జరగవలసిన చెడు జరిగిపోయింది. ఇకనైనా అలాంటివి జరగకుండా అంతా మనం అనుకున్నట్టే జరిగేలా చూసుకోవాలి. ఆ బాధ్యత నేను తీసుకుంటాను కదా. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి, లోపలికి వెళ్ళండి. చూసారా, అమ్మ మాటల్లో కూడా ఎంత టెన్షన్ కనబడుతోందో. కానీ దానికి కారణం జానకి కాదనిపిస్తోంది. మరి అమ్మ ఇంత బాధపడ్డానికి కారణం ఎవరై ఉంటారు? పెద్దావిడ కదా, పెళ్ళి ఆగిపోయింది. భార్గవ్ కూడా భూమికి ఇష్టం లేకుండా ఇంకేది జరగదని చెప్పాడు కదా. ఆ బాధలో అలా మాట్లాడుంటారు. అంతకు మించి ఇంకేముంటుంది? అయినా అత్తయ్య గారిని బాధ పెట్టేవాళ్ళు ఎవరుంటారు? అలా ఎవరైనా ఉన్నా చూస్తూ మనమెందుకు ఊరుకుంటాం? ఇక ఈ విషయాలన్నీ మర్చిపో. వెళ్ళి ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చొచ్చాం కదా, ఇంకా జరగవలసిందేంటో చూద్దాం. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నత్తరా, ఏంటమ్మా మీ అమ్మమ్మ మాటల్లో తేడా కనిపిస్తుంది? ఆవిడ మాట్లాడితే నిన్నే చూసి నీ గురించే చెప్తుందా అన్నట్టు నాకు అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది? అంత టైం బ్యాడ్ డాడ్. ఈ మధ్య ప్రతిదీ రివర్స్ అవుతుంది. ఆ భూమి బావకి నిజం చెప్పి నన్ను బుక్ చేసింది. సరే అని బావని బ్రతిమలాడుకొని బావ నోరు విప్పకుండా ఏదో చేశాను అని సంతోషించే లోపే ఈరోజు ముసలిదాని చేతిలో నేను బుక్ అయిపోయాను. అసలు ఏం జరిగిందమ్మా? ఆవిడతో నువ్వెందుకు మాట్లాడావు? అనుమానం వచ్చేలాగా ఎందుకు ప్రవర్తించావు? ఆవిడతో నేనెందుకు మాట్లాడతాను డాడీ? నా గదిలో నన్ను నేను అద్దంలో చూసుకుంటూ బావ గురించి మాట్లాడుకున్నాను. ఊహ సుందరిలాగా నేను నటిస్తున్నాను కదా, మళ్ళీ అలాగే నటించి బావ మనసు మార్చాలని నాలో నేను మాట్లాడుకుంటూ ఉంటే పిల్లిలాగా నా గది దగ్గరకు వచ్చి మొత్తం మాటలన్నీ వినేసింది. నీ మనసులో ఇంత విషయం ఉందా అని నన్ను ఎన్ని మాటలందో, ఎన్ని తిట్లు తిట్టిందో తెలుసా? చివరికి తన కాళ్ళు పట్టుకొని నేను క్షమాపణ అడిగే వరకు వదిలింది కాదు. అమ్మ దగ్గర ఎప్పుడు ఏం చెప్తుందో అని నాకు చాలా కంగారుగా ఉంది డాడ్. నేను ముందే చెప్పాను కదమ్మా, గోడకి చెవులుంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి అని. కరెక్టే డాడ్. నువ్వు ఆ మాట చెప్తున్నప్పుడల్లా ఏదో పాతకాలపు మాట నాతో చెప్తున్నావు అని అనుకున్నాను. అయినా ఈ రోజులో ఎవరు ఈ మాటలు వింటారులే అని చాలా లైట్ తీసుకున్నాను. కానీ ఈరోజు తెలిసింది ఈ మాటకున్న పవర్ ఏంటో. ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది డాడ్. పరిస్థితులన్నీ మన కంట్రోల్లోకి వచ్చే వరకు మనం ప్రతిదీ చాలా తెలివిగా ఆలోచించాలి. సరే, ఇప్పుడైతే మీ మమ్మీతో చెప్పలేదు కదా, మళ్ళీ అలాంటి సందర్భం వచ్చేంత వరకు ఆవిడ మాట బయట పెట్టదు. కానీ ఈలోగా జరగాల్సినవన్నీ జరిగిపోతాయి. ఏమో డాడీ, చూస్తూ ఉంటే అసలు మనం అనుకున్నది జరుగుతుందా అని భయం వేస్తుంది. భయపడటంలోనే పడిపోవడం ఉంటుందమ్మా. మనం ఎప్పటికీ పడిపోకూడదు. మనకి ఎదురొచ్చిన వాళ్ళని పడగొట్టాలి. మనం టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాం కదా, ముందు జానకి అంతు తేల్చాలి. తర్వాత భార్గవ్ని నీ వైపు తిప్పుకోవాలి. ఆ తర్వాత మనకి కోపమున్న ప్రతి ఒక్కరి సంగతి చూడాలి. ఇప్పుడు ఫస్ట్ మన ప్రయారిటీ జానకి. తన సంగతి చూశాక మిగిలిన వాళ్ళ సంగతి ఆలోచిద్దాం. నమస్కారం అండి. నమస్కారం భార్గవరావు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. యాక్చువల్లీ నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. సారీ సార్, కొంచెం లేట్ అయింది. ఉదయం మీ నుంచి ఫోన్ రాగానే నేను మా తమ్ముడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఏంటి సార్, జియో రెడీ అయిందా? నేను రెండోసారి వ్యవసాయ శాఖ మరియు ఇరిగేషన్ శాఖకి మినిస్టర్ అయ్యాను. ఇన్ని సంవత్సరాల్లో ఒక ఫైల్ ఇంత తొందరగా మూవ్ అవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు.
అధికారం మీ చేతిలోనే ఉంది కదా సార్. అందరికీ ఓ ఫోన్ చేస్తే జీవో రావడానికి ఎంతసేపు పడుతుంది? అధికారం ఉన్నంత మాత్రాన అన్ని పనులు అయిపోవు. ఒక పని పూర్తవ్వాలి అంటే ప్రభుత్వంలో మా బాధ్యత ఎంతుంటుందో ప్రజల్లో కూడా అంతే బాధ్యత ఉండాలి. 400 మందికి మంచి జరిగేదాని గురించి ఒక నలుగురైనా పూనుకోకపోతే ఏ పని ముందుకు సాగదు సార్. చిన్నవాడివైనా చాలా గొప్ప మాట చెప్పావు. అంతకన్నా ముఖ్యంగా చాలా గొప్ప మనసుని చాటుకున్నావు. మీ ఊరు చుట్టుపక్కలున్న పొలాలకి నీళ్లు వదలాలని, కాలువల ద్వారా నీళ్లివ్వాలని, కేవలం వర్షాధారం మీదే పంటలు పండించడం కష్టమవుతుందని రైతులు ఎప్పటినుంచో మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా దాని గురించి ఆలోచిస్తున్నాయి. కానీ అంత పెద్ద భూసేకరణ చేయాలి, అంతకు మించి ఖర్చు పెట్టాలి. ఇలా ఎప్పటికప్పుడు ఆ ప్రాజెక్టు ఆలస్యం అవుతూనే ఉంది. కానీ 600 ఎకరాల భూమిని కనీసం అరక్షణం కూడా ఆలోచించకుండా పేద ప్రజల కోసం రాసిస్తాను అని అన్నావు చూడు, అక్కడే నువ్వు మహారాజువి అనిపించుకున్నావు. మీరనుకుంటున్న పని కూడా గంటల్లోనే అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంటనే పనులు ప్రారంభిస్తే అక్కడున్న వ్యవసాయ భూములకి కాలువల ద్వారా నీరు అందుతుంది. నీరు పుష్కలంగా వస్తే వాళ్ళు చెరుకు పండించడానికి సిద్ధంగా ఉన్నారు. చెరుకుకు సరైన మద్దతు ధర ఇస్తే షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడూ రన్నింగ్లోనే ఉంటుంది. అటు రైతులు ఇటు కార్మికులు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. మేము చేసే వ్యాపారాలన్నీ లాభాల కోసం చేయట్లేదు. దాని మీద ఆధారపడిన వాళ్ళ జీవనాధారం పోకుండా ఉండాలని ఆలోచించి చేస్తున్నాం. మా అత్తయ్య కూడా నా మాటను సమర్థించింది. నా కుటుంబం కూడా నాకు అండగా ఉంటుంది. అందుకే నేను మీకు మాట ఇవ్వగలిగాను. జనం గురించి ఆలోచిస్తున్నామని చెప్పేవాళ్ళకి, ఆలోచించి ఆచరణలో పెట్టేవాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ రైతు రాజు కావాలి అంటారు. కానీ అలా రాజు కావడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. రాజుగా నువ్వు ముందుకు వచ్చి రైతుల్ని రాజులను చేయడానికి ఇంత గొప్ప పని చేశావు. నిజంగా ఆ ప్రాంతంలో మీకు ఎందుకంత గౌరవం ఇస్తున్నారో, మీ మాటకు ఎందుకంత విలువిస్తున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది. వెళ్ళి భూ సమీకరణ మీరు చేయండి. అనుకున్న సమయానికి పనులు కంప్లీట్ అయ్యేలా ఆర్డర్స్ నేనిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా గురించి ఇంత శ్రమ తీసుకుని ఒక్క రోజులోనే జీవో రెడీ చేయించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడే వెళ్ళిపోతే ఎలా? ఈరోజు చిన్న పార్టీ ఉంది. నా రెండో కొడుకు పుట్టినరోజు అని నేను అందరికీ మంచి పార్టీ ఇస్తున్నాను. మీలాంటి మంచి మనుషులు కూడా ఆ పార్టీలో ఉంటే బాగుంటుంది. పార్టీ చేసుకుని రేపు వెళ్ళండి. లేదు సార్, మేము ఇప్పుడు బయలుదేరితే మా ఊరు వెళ్ళేసరికి రాత్రి అవుతుంది. రేపటి నుంచి ఈ పనులు ప్రారంభించాలి. మీ ఆతిథ్యాన్ని కాదంటున్నందుకు క్షమించండి. ఇంకొకసారి తప్పకుండా వస్తాం. అలాగే వస్తాం సార్. కంగ్రాట్స్ అన్నయ్య, నువ్వు గొప్ప నిర్ణయం తీసుకున్నావు. దాంతో మినిస్టర్ కూడా కరిగిపోయి ఒక్క రోజులోనే ఇంత పని పూర్తి చేశాడు. ఇది నా ఒక్కడి విషయం కాదురా, మనందరిది. మన ప్రాంతం సస్యశ్యామలం అవడానికి నేను చేసిన చిన్న ప్రయత్నం. సూపర్ రా, పద వెళ్దాం. సరే పద. ఆ దక్షమ్మ కూతురే జానకి. దక్షమ్మకిద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఆ దక్షమ్మ కూతురు నా కూతురుగా పెరుగుతున్నందుకు సంతోషించాలో, శత్రువులు పెరుగుతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. శ్రీరామచంద్ర, నువ్వే కాపాడాలి స్వామి. ఇలాంటి పరిస్థితుల్లో జానకి ఇక్కడ ఉండటం మంచిది కాదు. మేము ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదు. వెంటనే జానకిని తీసుకువెళ్ళిపోవాలి. నాన్నా, ఏంటి నాన్నా బట్టలు బ్యాగ్ సర్దుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? నేనొక్కనే కాదమ్మా, ఇద్దరం కలిసి వెళ్తున్నాం. నువ్వు కూడా లగేజీ సర్దుకో. ఎక్కడికి నాన్నా? ఎక్కడికో తెలీదమ్మా, కానీ ఈ ప్రాంతానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఈ మనుషుల నీడ పడనంత దూరంగా వెళ్ళిపోవాలి. వెళ్ళమ్మా, వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావు నాన్నా? రాముణ్ణి చూడకుండా ఒక్కరోజు కూడా బతకలేను అని చెప్పావు.
మరి ఈ ఊరికి దూరంగా వెళ్ళిపోతే నువ్వు నిత్యం కొలిచే శ్రీరామచంద్రుడు నీ కంటికి కనబడతాడా? నిజమేనమ్మా, రాముణ్ణి చూడకుండా ఒక్కరోజు వరకు బ్రతకగలను. కానీ ఆ రాముడు వరప్రసాదమైన నీకేమైనా అయితే ఒక్క క్షణం కూడా బ్రతకలేనమ్మా. అందుకే ఆ దేవుడి మీద భారం వేసి మనం ఊరికి దూరంగా వెళ్ళిపోదాం. ఏంటి నాన్న, రుద్రాణి గారొచ్చి తిట్టారు, విక్రమ్ సింహ నా మీద పగబట్టాడు అని నువ్వు భయపడుతున్నావా? నేను ఎప్పుడు చెప్పే మాటే మళ్ళీ చెప్తున్నాను. మనం తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. తిరిగి వాళ్ళలా పారిపోయే అవసరం అంతకన్నా లేదు. ఇక్కడే ఉండాలి, ఎదిరించి నిలబడాలి. చూడమ్మా, కర్పూరంతో అంటించిన చిత్తు కాగితంతో అంటించిన నిప్పు కాలుతుంది. అది గుడిలో ఉంటే హారతి అవుతుంది, అందర్నీ ఆదుకుంటుంది అన్న నమ్మకాన్ని కలిగిస్తుంది. అదే నిప్పు చెత్తని తగలేస్తే కాలుష్యం అవుతుంది. రెండిట్లో ఉన్నది మంటే అయినా రెండింటికి తేడా చాలా ఉంటుందమ్మా. మనం నిజాయితీగా ఉన్నంత మాత్రాన సరిపోదమ్మా, అవతల వాళ్ళు కూడా ఉండాలి. మన మీద పగ పెంచుకున్న వాళ్ళు మనకన్నా చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు మనం ఎదురెళ్ళి ఇబ్బంది పడే కన్నా దూరంగా తప్పించుకుని వెళ్ళిపోవడం మంచిదమ్మా. పారిపోవటం ఎప్పుడూ పిరికితనమే అవుతుంది నాన్న. ఎవరికీ తెలియకుండా మనం వెళ్ళిపోతే మన మీద నిందలు వేసిన వాళ్ళు అదే నిజమని అందర్నీ నమ్మిస్తారు. తప్పు చేశారు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఎవరికీ కనిపించకుండా పారిపోయారు అని అప్పుడు కూడా నిందలతో వెంటాడుతారు. కోపాన్ని పెంచుకున్నవాడు పగ తీర్చుకోవాలని చూస్తాడు. కాని మనం మాత్రం ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే ఉంటాం. హేయ్ ఆగో! జానకి, జానకి! రే, ఇప్పుడు నువ్వెందుకు వచ్చావురా? అది కాదు బాబాయ్, దుర్గమ్మ ప్రమాదంలో ఉంది. వదలండి,